తీయ తీయగనే పంచుతుంది ఎవరో. అరే మేడం మిస్డ్ కాల్ ఇచ్చారే, అంటే నంబర్ 9ని పేల్చేయమని అర్థం. మళ్ళీ ఏమైందబ్బా? మేడం నంబర్ 9 నొక్కేయమంటారా? 9వ నెంబర్ గుండం దగ్గర నన్ను కూర్చోపెట్టారు. మళ్ళీ నెంబర్ మారిందా? ఏంటి మేడం ఇది? నేను తాగానా మీరు తాగారా? మ్యూజికల్ చైర్స్ ఆటలాగా ఇలా మాటి మాటికి గుండాలు మార్చుకుంటే ఎట్లా? ఈసారి హోమగుండం మారదు. అది 5వ నెంబర్ దగ్గరే కూర్చుంది. స్విచ్ నొక్కేసి అలాగే 9వ నెంబరే కదా, నొక్కేస్తాను. రేయ్ నీ పేక నొక్కుతాను తాగుబోతు ఏదవా. 5వ నెంబర్ రా, గుర్తు పెట్టుకొని ఏడు. అర్థమైందా? ఓ 5ఆ? సరే మేడం, ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నంబర్ మార్చింది. ఈ కంగారులో పడిపోయి కనెక్షన్ ఇవ్వలేదు నేను. అమ్మా కూర్చోండి, హోమం పూర్తయ్యే వరకు ఎవరు లేవకూడదు.
ఏమైంది? అయ్యో ఏమైంది? ఏమండి ఒక కర్ర తీసుకురండి తొందరగా. అరే చూడండి, ఇదిగో చూడండి. మీరు ముట్టుకోకండి. అత్తయ్య 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 భారతి అమ్మా, అత్తయ్య పర్లేదు, బాగానే ఉంది. ఏం చేస్తాం, ఇస్తే తినే స్టేజ్లో ఉన్నావా? అందుకే ఈ ఆపిల్ ముక్కలు నీ పేరు చెప్పి నేను తింటున్నాను. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవా అని చిలకి ట్యూషన్ చెప్పినట్టు చెప్పాను. కుక్కకి ట్రైనింగ్ ఇచ్చి మరీ నేర్పినట్టు ఎంత చెప్పి చూసినా వినలేదు. చెరపకురా చెడేవు అంటే ఇదే. ఈ పక్కన నీ కొడుకున్నాడు, ఆ పక్కన నీ మొగుడున్నాడు, ఓ పక్కన నేనున్నాను. ఇంతమంది ప్రాణాలు అడ్డుగా పెట్టి బాంబు పెట్టి నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాకేం అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? మాట్లాడొద్దు. డాక్టరు బాంబు వల్ల షాక్ తగిలింది అని చెప్పి చెవి 3 రోజులు గుయ్యమంటుంది, నోరు 3 రోజులు తీటగా ఉంటుంది, మాట్లాడొద్దు అన్నాడు. బాంబు పెడితే పెట్టావు, నాతో ఒక్క మాట చెప్పుంటే నేను వేట నొక్కేదాన్ని కదా. ఇలాంటి విషయాల్లో ఆరితేరిన అరివీర భయంకరిని నేనుండగా నా అనుభవాన్ని కొంచెం కూడా లెక్కలోకి తీసుకోకుండా తక్కువ డబ్బులకు వస్తున్నాడని ఆఫ్టర్ ఆల్ ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చి వాడి క్వార్టర్ మందు పోయించి ప్లాన్ అంతా నాశనం చేశావు. సర్లే, ఇది మన మంచికే జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకొని చక్రం తిప్పేస్తాం చూడు. భారతి ఇప్పుడు ఎలా ఉంది భారతి? ముట్టుకో, మాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది అంటోంది. అత్తయ్య కాలు నొక్కనా? వద్దు, ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది అంటోంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది, ఏం పర్వాలేదు అంటోంది. అత్తయ్య ఏమైనా కావాలా? మా అమ్మమ్మ దగ్గరుండి చూసుకుంటోంది, ఏం అక్కర్లేదులే అంటోంది. అత్తయ్య ఆ రోజు మీరు మాతో పాటు అటువైపు వచ్చుంటే ఇలాంటి అనర్థం జరుగుండేది కాదు కదా.
జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ ప్రస్తావన తీసుకురావద్దు అంటోంది. నువ్వు ట్రాన్స్లేషన్ బాగా చేస్తున్నావేంటే? నోర్మి, నవ్వులాటగా ఉందా? అసలు ఇదంతా నీ మూలంగానే జరిగింది తెలుసా? మధ్యలో మేమేం చేశామే? ఎవరో బాంబు పెడితే అందులో మా తప్పే ఉందే. వేరు కాపురం పెట్టి ఇంటిని మొక్కలు చేయాలనుకున్నారు, అందుకే దేవుడి కోపం వచ్చి ఇలా చేశాడు. వేరు కాపురం మేము పెడతా ఉన్నావా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మా అమ్మాయి కదా వెళ్ళిపోమంది. రే, ఎవరు అన్నారు అనేది ముఖ్యం కాదురా, ఎవరు వెళ్ళాలనుకున్నారు అన్నదే ముఖ్యం. ఇంటికో ఇలవేల్పు ఉంటుంది. ఇలా ఇల్లు 3 ముక్కలైతే ఎవరింట్లో ఉండాలో తెలియక, అసలు ఇలా విడిపోవటమే ఇష్టం లేక ఈ రకంగా ఇలవేల్పు నిరసన తెలియజేసింది. ఇప్పటికైనా మీరంతా బుద్ధి తెచ్చుకొని ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండండి. ఈ అనర్థాలు ఇక్కడితో ఆగిపోతాయి. లేదంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. పెద్దదాన్ని నా మాట పెడచెవిన పెట్టారంటే చూశారుగా, అలా పెడచెవిన పెట్టినందుకే మీ అమ్మ చెవికి బ్యాండేజ్ పడింది. వీల్లేదు, మాకు మా అమ్మ మాటే వేదం. ఎప్పుడు మా అమ్మ మాట నేను కానీ మా పార్దు కానీ దాటలేదు. కాబట్టి వేరు కాపురం ఖాయం. పార్దు కోలుకోగానే వెళ్ళిపోవడం ఖాయం. రేయ్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా అనుభవంలో పావు వంతు వయసు లేదు నీకు. నేను 10-15 భూకంపాల్ని, 18-19 వరదల్ని, 4-5 ఉప్పెనల్ని, ఓ సునామీని, ఓ హుద్హుద్ తుఫాన్ని చూసిన అనుభవం రానాది. అంటే విధి వైపరీత్యాలని తప్ప లోక కళ్యాణాన్ని చూసిన అనుభవమే లేదు నీకు. నీ మాట మేము ఎందుకేనాలే? రేయ్, విధి వైపరీత్యాలే కాదురా, మీ అమ్మ పెళ్లిని, మా అక్క కొడుకు ఒడుగుని, మా తాత షష్ఠి పూర్తిని, నా మనవల బారసాల్ని, నా చెల్లి కొడుకు కూతురు శోభనాన్ని కూడా దగ్గరుండి జనిపించిన అనుభవం రానాది. అంటే ఆ చివరిది నేను దగ్గరుండి చూడలేదు. దగ్గరుండి అమ్మాయిని గదిలోకి పంపించాను అంతే. ఇదంతా ఎందుకులే, అందరికంటే వయసులో పెద్దదాన్ని. నా మాట కాదంటే మట్టి కొట్టుకుని పోతారు. ఆ తర్వాత ఎవరెంత బాధపడినా లాభం లేదు. సరే, నీకన్నా పెద్దలతో చెప్పిస్తే వింటావా? నాకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఇంకెవరున్నారా? అందరికంటే పెద్ద దిక్కు ఈ ఇంటి ఇలవేల్పు ఉంది కదే, ఇలవేల్పుతోనే చెప్పిస్తాను. యావని చెప్పిస్తావు? కలిసి ఉండాలో విడిపోవాలో నిర్ణయించమని అడుగుతాను. నువ్వేమైనా భక్త మార్కండేయవా, భక్త సిరియాలవా? నువ్వడిగితే ఇలవేల్పు ఎలా చెప్తుందిరా? చాలా తక్కువ సన్నాసి. నువ్వేమైనా భక్త శబరివా ఇలవేలు కోపం వచ్చే సంగతి తెలుసుకోవడానికి? వెరీ ఇంట్రెస్టింగ్. ఏం చేద్దాం? చీటీలేద్దాం. నిజంగా ఇంటి ఎలవేల్పు మనం ఉమ్మడిగా కలిసి ఉండాలనేది నిర్ణయిస్తే వేరు కాపురం అన్న కాన్సెప్టే క్యాన్సిల్. కలిసి ఉండాలి అని ఒక చీటీ రాద్దాం, విడిపోవాలి అని కూడా చీటీ రాద్దాం, అందులోంచి ఒక చీటీ తీద్దాం. ఏదొస్తే అదే ఫైనల్. అదిగో శుభం, అమ్మ కూడా ఊ భాషలో ఓకే చెప్పేసింది. సూపర్ ఐడియా రా. ఈ చీటీలో కలిసి ఉండాలని రాశాను. ఈ చీటీలో విడిపోవాలి అని రాశాను. ముసలే చూడవే. ఇది డబ్బా. ఈ డబ్బాలో ఈ విడిపోవాలన్న చీటీలు, ఈ కలిసి ఉండాలన్న చీటీలు వేస్తాను. ఇప్పుడు వీటిని బాగా కిలకరిస్తాను. గిలకరించి ఇలా వేస్తాను. ఇప్పుడు నేను ఒక చీటీ తీస్తా. నువ్వు చీటింగ్ చేస్తావు, నేను తీస్తాను. చీటీ తీయబోతున్నాను, ఓపెన్ చేయబోతున్నాను. అందరూ ప్రార్థించుకోండి.
ఇస్తున్నాను. ఆగాగు. నువ్వు చదవకూడదు, పార్దు చదువుతాడు. ఉమ్, చదవరా. భగవంతుడా, ఈ రాక్షస్ నుంచి మాకు విముక్తి కలిగించు. నేను నా పెద్ద మీ సుఖంగా సంసారం చేసుకోవాలంటే ఈ ఇంట్లోంచి విడిపోవాలి. అలా దీవించు. భగవంతుడా, బంగారం లాంటి ఈ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు. నువ్వే కాపాడాలి తండ్రి. మా ఆయన కోరిక నెరవేరకూడదు.